భార్య తీసుకున్న నిర్ణయం ఒకటి. కాబట్టి నా ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఎప్పుడు నా భార్యను వేదిక మీద పిలవలేదు. ఈ కృతజ్ఞత కూడికి ముఖ్య సాక్ష్యము నేను చెప్పి కేవలము దేవుని నామాన్ని మహిమపరచాలని ఇష్టపడుతున్నాను. జనములలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ప్రచురపరచను. నాకు ఈ జరిగిన ఈ సంఘటనకు ముందుగా నా కుటుంబము అసలు నా ప్రభు ప్రణాళికలోనికి నేను ఎలా వచ్చానో చెప్పి తర్వాత నేను నాకు జరిగిన సంఘటన చెప్తానండి. నా తల్లి సంతానము ఆయన ఎక్కువ తీసుకు. నా తల్లి పేరు పాలపర్తి మరియమ్మ, నా తండ్రి గారి పేరు పాలపర్తి జాన్ సుదర్శనరావు. మా ఇంటిలో నేను చిన్నవాడినండి. వివరాలు కూడా చెప్తాను, ఎప్పుడు చెప్పలేదు, సందర్భం వచ్చిందని చెప్తా ఉన్నాను. మా పెద్దక్క 1960s ఎంఏ గోల్డ్ మెడలిస్టు. ఆవిడని తీసుకెళ్ళి సెక్రటరీపల్లి మండలం 3 బళ్ళ ప్రసాద్ గారికి వివాహం చేశాము. ఆ తర్వాత రెండో అక్క ఎంఎస్సి, ఆమె కూడా గోల్డ్ మెడలిస్టే. ఆమెను కూడా తీసుకెళ్ళి బళ్ళప్రసాద్ గారి తమ్ముడు జయప్రకాష్ గారికి ఇచ్చాం 3 దగ్గర. మా పెద్దక్కకి మా బావగారికి ఒక కొడుకు, వాడు యూకేలో ఎంఎస్ చేశాడు. తను తీసుకొచ్చాను, ఇక్కడే జాబ్ చేసుకున్నాడు. ఈ రాత్రి తెల్లవారుజామున చైనా వియత్నాం వెళ్తున్నాడు ఇంట్రెస్ట్ ఇవ్వటానికి, వాడు రాలేకపోయాడు. మా రెండవ సహోదరి దేవుని కృపావరాలు కలిగినటువంటి వ్యక్తి. దేవుడు 7th క్లాస్లోని పరిశుద్ధాత్మ పొందుకుని అభిషేకాలు పొందుకుంది. అక్కడ ఉన్న వారికి తెలుసు, సగనేటిపల్లి భీమవరం విజయక్క అంటారు. మా బావగారు చాలా కాలం తర్వాత రక్షణ పొందారు. కానీ 2000 సంవత్సరంలో ప్రభు పిలిపినందుకు వెళ్ళారు. ప్రభు ప్రేమించే వారికి కష్టాలు అంటారు, కానీ చిన్నతనంలో నాకు తెలియదు అది. సరే, వాళ్ళకి ఒక బాబు, వాడు మా అక్క సొంత డబ్బులు 50 లక్షలు పెట్టి అమెరికాలో బైబిల్ ట్రైనింగ్ చేయించింది ఆవిడ. అతను అక్కడ అసిస్టెంట్ పాస్టర్ చేస్తున్నాడు. పాప డౌన్స్ అండి. మా 3వ అక్క భీమవరం రెస్ట్ హౌస్లో ఇచ్చాము. మా బావగారు మెడికల్ రిప్రజెంటేటివ్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన రెస్ట్ హౌస్లోనే. వాళ్ళకి 5 పిల్లలు, పెద్ద ఆడపిల్లలు 2 ట్విన్స్, పెద్ద పాప ఆయన, పిల్లలు 3 పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. రెండో పాపని మరి స్పర్జన్ రాజు గారి పెద్ద కుమారుడు, మరి వాళ్ళు వచ్చి కావాలని చేసుకున్నారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. 3వ పాప ఏమో బీపీఎఫ్ ఆకివేడు యేసురత్న గారి యొక్క ఫెలోషిప్ మనవణ్ణి చేసుకుని అక్కడ సేవ చేస్తాడు. 4వ కుమారుడు గిటార్ ప్లే చేసిన ఆయన 2010 సంవత్సరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. 5వ బాబు డాక్టర్. నేను గొప్పల కోసం చెప్పట్లేదండి, ప్రభు ప్రణాళిక చెప్పడానికి చెప్తా ఉన్నాను. దయచేసి మీరు నన్ను కాసేపు సహించాలని కోరుతా ఉన్నాను. తర్వాత 4వ అక్కేమో సెక్రటరీపల్లి మండలం జైపేట గొల్ల విల్సన్ గారికి ఇచ్చి పెళ్లి చేసాం. వాళ్ళకి 4 కొడుకులు. పెద్ద కుమారుడు ప్రస్తుతానికి ఇండియా వెళ్ళాడు, మళ్ళీ ఎలాగో జాబ్ కోసం రాబోతున్నాడు. రెండవ బాబు పాయన వాళ్ళు హెచ్చారు, 3వ బాబు కూడా హెచ్చారు, ఇక అక్కడ ఉన్నాడు. 4వ బాబు ఎంటెక్ చేశాడు. ఇది మా పెద్దక్క తర్వాత మా అన్నయ్య మెయిన్. మా పెద్దక్క తర్వాత మా అన్నయ్య గారి పేరు అందరికీ తెలిసి ఇక్కడ ఆంధ్ర అంగ్లికన్ చర్చ్ ఫౌండర్స్లో ఒక ఆయన రెవరెండ్ పాలపర్తి సుభాష్ బాబు గారు. ఆయన అబుదాబిలో 38 సంవత్సరాలు ఉండి 2005 సంవత్సరంలో ఇంటికి వెళ్ళి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టి దేవాలయాన్ని, ఇంటికి వెళ్ళిన ఇల్లు కట్టలేదు కానీ అద్భుతమైన మందిరాన్ని కట్టారు ఆయన. వాళ్ళకి 5 పిల్లలు. పెద్ద కుమారుడు మరి యూకేలో ఎంఎస్ చేసి ఇక్కడే తీసుకురావడం జరిగింది, జాబ్ చేసుకున్నాడు, నైట్ డ్యూటీ వెళ్ళాడు. రెండో బాబు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడండి. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, పాటపాడులో. ఆయన ఇప్పుడు వివాహం సిద్ధపడుతున్నాడు. 3వ బాబు సింగపూర్లో ఎంఎస్ చేశాడు. 4వ బాబు డాక్టర్ ఎంబీబీఎస్ అయింది, పీజీకి రాస్తూ ఉన్నాడు ఇప్పుడు. 5వ పాప మరి బీడీఎస్ అయింది, మరి పీజీ చేస్తూ ఉంది. ఇక నాకు ఒకటే భార్య, 3 కుమారులు. పెద్ద కుమారుడు ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు నిన్నే ఫస్ట్ ఎగ్జామ్ రాశాడు, రేపు సెకండ్ ఎగ్జామ్ రాస్తున్నాడు. 2వ బాబు 12, 3వ బాబు 3rd.
ఇయర్ 8th క్లాస్. ఎందుకు చెప్తున్నానంటే మా అక్క తర్వాత మా అన్నయ్య తర్వాత 6 ఆడపిల్లలు పుట్టారంటే మా ఫాదర్ తిడతా ఉండేవాడు అంటే ఆడమొక్క ఎక్కువైపోయింది. మా అమ్మ చాలా ప్రార్థన పడలేదు. ఈరోజు నేను దేవుని సేవ చేస్తానంటే కేవలం మా అమ్మ ప్రార్థనే అండి. మా అమ్మ కన్నీటి ప్రార్థన. అప్పుడు మా అమ్మ ప్రార్థన చేసుకున్నాక, ప్రభువా నా భర్త నన్ను తిడుతున్నాడు, నాకు ఇంకో కుమారుడు ఇస్తే నీ సేవకు సమర్పించు. అప్పుడు నేను పుట్టానంటే మా అన్నయ్యకి నాకు 18 సంవత్సరాలు తేడా. నేను యంగెస్ట్, ఈజ్ ఎల్డర్. ఏమండి, తర్వాత చిన్ననాటి నుంచి మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచిందంటే తెల్లవారుజామున 4 లేపి ప్రార్థన చేసుకుంటేనే కానీ టిఫిన్ పెట్టేది కాదు, సాయంకాలం ప్రార్థన చేసుకుంటేనే భోజనం పెట్టేది కాదు. విపరీతమైన భక్తి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్పాడు మా ఫాదర్. మరి 10th కోర్స్ ఐటీసీ పాటలు, అన్ని పాటలు నేర్పారు. ఇలా ఉన్న వ్యవహారంలో 10th అయింది, ఇంటర్మీడియట్ నేను పాలకుల్లో జాయిన్. ఎప్పుడైతే లోకంకి వెళ్తున్నానో లోకం వైపు ఆకర్షింపడ్డాను. తర్వాత నేను బీఎస్సీ చేశాను భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో. భీమవరం డిఎన్ఆర్ తెలిసినోడికి తెలుస్తుంది, ఆ కాలేజీకి వెళ్ళినాడు మామూలుగా రాడు. ఆ తర్వాత నాకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ వచ్చిందండి. హైదరాబాద్ వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకంటే షార్ట్ చేసి చెప్తున్నాను. ఆ సమయంలో నన్ను పట్టించుకునేవారు లేరు, అంటే దూరంగా ఉంటున్నారు. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను తిరిగానండి. వాస్తవానికి నా మనసు ఎలాంటిదంటే చిన్ననాటి నుంచి కూడా నేను ఏదైనా మనసులో అనుకుంటే దాన్ని చెయ్యాలనేటువంటి కసి నాకు ఉండేది. ఉదాహరణ చెప్తాను. మేము శృంగవృక్షం తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే శివాలయం ఎదురుగుండా పెంకుటిల్లు మాది, అది పాత పోస్ట్ ఆఫీస్ మేము కొనుక్కున్నాం ఎప్పుడో. ఆ చుట్టుపక్కల అందరూ కూడా హిందూసే, ఒక్కరు కూడా మనవాళ్ళు లేరు. ఆడు సోడా తాగితే క్రైస్తవులు మనం ఎందుకు తక్కువ ఉండాలని మా అక్కను మా అమ్మను అడిగి ఆడు ఎదురుగుండా డ్రింక్ తాగితేనే కానీ మనశ్శాంతి ఉండేది కాదు నాకండి. అలాంటి కసి నాలో చిన్ననాటి నుంచి పెరిగింది. సో హైదరాబాద్ కాలేజీకి వెళ్ళిన తర్వాత నా వ్యక్తిగతమైన గొడవలు ఏమీ లేవు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ గొడవలే కాలేజీలో. అలాగా నా కెరీర్లో నేను వెనక్కి వెళ్ళాను. కానీ ఇంత చేసిన ఆదివారం ఆరాధన 9 అంటే 9కి వెళ్ళకపోతే మనశ్శాంతి ఉండేదండి. మళ్ళీ అది ఉంటున్నాను. మళ్ళీ ఏమంటే ఎక్కడైనా సరే, ఎక్కడున్నా, ఈవెన్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉన్నా కానీ మానేసివ్వండి. సో ఇలాగున్నది నేను భక్తిగా ఉంటున్నానేమోలే అనుకున్నాను. కానీ నా స్థితి నాకు తెలుసు. 1997 సంవత్సరంలో నేను సూసైడ్ చేసుకుందామని థాట్ నాకు వచ్చింది. కారణం ఏంటంటే 1997, 98లో నా బ్యాచ్ వాళ్ళు అందరూ IBM మెయిన్ ఫ్రేమ్ చేసి US వెళ్ళిపోయారు. అందులో ఉన్నప్పుడు నేను ఒక్కడనే. కాబట్టి అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకని నా కెరీర్ పాడు చేసుకున్నాను ఆలోచించడం మొదలుపెట్టి ఆ రూమ్లో హైదరాబాదు మరి సెయింట్ యాన్స్ కాలేజ్ వెనకాలే రూమ్ ఉంటుందండి. అది ఇప్పటికీ బ్యాచులర్ రూమే మాది నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఓనర్ కొడుకు 4, ఆ 4 ఇంజనీర్లే మాతో పాటు చదివినట్టు, అది వారసు. సో అక్కడ నుండి ఇక నా పరిస్థితి ఎలా ఉన్నదంటే నా కెరీర్ పోయింది. మరి నేను ఏంటి పరిస్థితిని సూసైడ్ చేసుకున్నామని, ఆ పాపం చేసేవాడి కాళ్ళు పరుగులెడతాయి కదండి, అలా నన్ను పరుగులెట్టించింది సైతాను. సరే ఇక సూసైడ్ చేసుకుందామన్న సమయంలో మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమించిందండి, చాలా ప్రార్థన చేసింది. అమ్మని చూద్దామని వెళ్ళాను. అమ్మని చూద్దామని వెళ్తే నేను ముందే చెప్పాను, మా రెండో అక్క విజయ అక్క, ఆవిడకి ప్రవచన వరము, స్వస్థ వరము, దెయ్యములు నిలగొట్టే వరము, దర్శనాల వరం ఉన్నది. ఆ రోజు శనివారం ఉపవాస పూట జరుగుతూ ఉంది. ఇలాగ అందరూ కూర్చుంటే అక్కడెక్కడో మౌనం కూర్చున్నాను. నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో స్వరమెత్తి మాట్లాడతాను. నా కుమారుడా నువ్వు ఎందుకు చనిపోవాలనుకున్నా? నేను చనిపోవాలనుకున్న మాట నాకు తప్ప ఎవరికి? ఆ దినాన్న నా బ్రతుకంతా బయట పెట్టాడు. 1 గంట సేపు నేను ఏడ్చి నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చాను. ఆ తర్వాత నా బ్రతుకు మారిందండి. బ్రతుకు మారింది. 95, 96, 97 సంవత్సరాల్లో ప్రభువు నాతో మాట్లాడిన ప్రతి ప్రవచనము ఇదిగో ఈ దినాల్లో నెరవేరిందండి. సరే 2003 సంవత్సరంలో కూడా ఇలాగే నాకు 1990లో వివాహమైంది. నాకు భార్య, 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను భోజనం చేసిన తర్వాత, అంటే ఎందుకు చెప్తున్నానంటే నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రభువుకు లోబడనంత కాలము నాకు చాలా కష్టాలు వచ్చినాయి. ప్రభు అంటాడు కదా, నువ్వు నాకు లోబడితే నేను ఆశీర్వదిస్తాను, నువ్వు నాకు లోబడినంత కాలము నీకు జయం ఉండదని దేవుడు మాట్లాడేవాడు.
ఒక్కొక్కసారి వినేవాడిని కాదు. ఆ రోజు ఇద్దరికి పిల్లలకు భోజనాలు పెట్టి నేను నా భార్య కిచెన్లో కింద కూర్చుని భోజనం చేస్తాను. ఇంత భంగిని వెళ్ళి మామిడి పండు అలా కొరికానంతే, కొరికిన వెంటనే పడిపోయాను. 3 రోజులు ఐసీలో ఉన్నాను. కారణం ఏంటంటే ఆ మామిడి పండు క్లోరైడ్ అది ముగ్గ పెట్టడానికి క్లోరైడ్ ఇది వేస్తారు, అది ఎక్కువ మోతాదులో ఆ హోల్లో ఉంటే అది తింటవాళ్ళు. సరే ప్రభు బ్రతికించాడు, కానీ నా మహిమ కొరకే నేను బ్రతికించుకున్నాను దేవుడు ఆ రోజు మాట్లాడాడు. నవంబర్ 17, 2000 సంవత్సరంలో మా అన్నయ్య నన్ను అబుదాబి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటూ మనం చెప్పకూడదు కానీ ప్రభు సన్నిధిలో నేను క్రమపడిన 5 నెలలు ప్రభు సన్నిధిలో బాగా క్రమపడ్డాను. ప్రభు సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసి, ప్రభువా నా బ్రతుకును మార్చు, ఇదిగో నాకు ఒక అవకాశం ఇచ్చావు, నా భార్యను బిడ్డలు పోషించు. నాకు ఒక సంవత్సరానికి 2 లక్షలు సంపాదించి వెళ్ళిపోదామని వచ్చానండి. ఆ పరిస్థితి అంటే అంత మనసిరిగిపోయిన పరిస్థితుల్లో నేను అప్పట్లో ఉన్నాను. కానీ ప్రభు తన మహాకృప చేత నన్ను బ్రతికించుకుని తన యొక్క పరిచయంలో వాడుకుంటాడని నాకు తెలియదు. నేను ప్రభు కొరకు నేను చాలా సమయాన్ని వ్యర్థపరిచాను, చాలా సమయాన్ని నేను లోపల గడిపేశాను. ఇక నేను బ్రతికినంత కాలం ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. ఇది ఒకటే నా కమిట్మెంట్ అండి. ఈ ఒక్క ఆశే ఇదేనా నన్ను సేవకుడిగా మలిచిందని సభాముఖంగా దేవుని యొక్క సమక్షంలో తెలియజేస్తున్నాను. ఏమైనా సరే నేను ప్రభు కొరకు ఏదైనా చేయాలి. ఆ విధంగా ప్రభు పరిచయలో వాడుకుంటా ఉన్నాడు. ప్రభు పరిచయలో వాడుకున్న సమయాల్లో మరి అందరికీ తెలుసు, సేవకులందరూ చిన్నవాడినైనా నన్ను ఎంతో ప్రేమించి నాకు అవకాశాలు ఇచ్చేవారు. కొంచెం నాకేంటంటే ముఖం మీద మాట్లాడటం అలవాటు. దైవజనులు ఎవరైనా నేను ముఖాముఖిగా మాట్లాడితే నన్ను మన్నించమని కోరుతా ఉన్నాను. మనసులో ఏముండదు, కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడటం అలవాటు. అయ్యా ఇంకొక మాట, ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తానండి. జూన్ 28వ తారీఖుని ఈ 15 సంవత్సరాల్లో నాకు తలపోటు ఎరగను. ఈ 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు మనసు మీద పడుకుంది లేదు. ఈ 15 సంవత్సరాల్లో ప్రభు పరిచర్య కొరకు నేను ఎప్పుడు వెనకాడలేదు. 6 సంవత్సరాలు అయితే రోజుకు 450 కిలోమీటర్లు బండి డ్రైవ్ చేసుకుని మరలా జబలాలి వెళ్ళి సేవ చేసి ఇంటికి వచ్చినాడు 12:30, పావు తక్కువ 1 గంట 5, మరలా 5 గంటలు వేసి డ్యూటీకి వెళ్ళేవాడిని. ఎప్పుడు అలసటం నేను అనుకోలేదు, ఎప్పుడు నేను కష్టపడుతున్నాను అనుకోలేదు. కారణం ఏంటంటే నన్ను బ్రతికించే నా యేసే ఇప్పటికీ ఏదైనా చేయాలి. ప్రభు కొరకు చెప్తున్న మాట అండి, ప్రభు సమక్షంలో గొప్ప కోసం చెప్పట్లేదు కదా. ఇప్పుడు జూన్ 28వ తారీఖుని నేను తెల్లవారుజామున 5 గంటలకు లేచానండి. లేచిన వెంటనే నాకు విపరీతమైన తలపోటు అయింది, వామిటింగ్స్ వచ్చినాయి. తర్వాత తలపోటు వామిటింగ్ వస్తూ ఉన్నాయి. తర్వాత నా భార్య NMC హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది. తను నాకు డోస్ చేసేసి కిడ్నీ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి మా చిన్నబాబుకి సెలవులు, మరలా వాంతి అయింది. నేను ఈ గదిలోనే ఉన్నాను. సాధారణంగా నాకు ఎంత కష్టం ఉన్నా ఎవరికి చెప్పను, అది వచ్చి చిన్న చిక్కు నాకు. నా భార్య కూడా చెప్పుకోండి కాదు, నేను చెప్పలేదు కూడాను. మా చిన్నబాబు ఫోన్ చేసి డాడీకి వాంతులు అయిపోతున్నాయి, తలపోటు పట్టుకోలేకపోతున్నాడు అని ఏడిస్తే నా భార్య మరి NMC నుంచి డ్రైవర్ తీసుకుని ఇంటికి వచ్చింది. సరే మరి వాంతులు అవుతున్నాయి కాబట్టి వామిటింగ్స్ అడ్డే కాబట్టి ఏదైనా సెలైన్ ఎక్కిద్దామని తన ఉద్దేశం. సరే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే వాళ్ళు టెస్టులు చేశారు, CT స్కాన్ చేశారు. ఎందుకు వామిటింగ్స్ వస్తున్నాయి రూల్ అవుట్ చేసుకుందామని టెస్టులు చేస్తే వాళ్ళకి ఏదో సంథింగ్ దే ఫౌండ్. తర్వాత MRI చేశారు. MRI చేస్తే పిట్యూటరీ ఎపిప్లాక్సీ. MRI స్కాన్లో పిట్యూటరీ ఎపోప్లెక్సీ అంటే బ్రెయిన్లో ట్యూమర్ ఇట్స్ వెరీ బిగ్ ట్యూమర్, మ్యాసివ్ ఎడినోమా. అది బ్లడ్ వెసల్స్ రప్చర్ అయిపోయి బ్రెయిన్లోకి బ్లడ్ లీక్ అయింది అనమాట. లీక్ అవడంతో తనకి సివియర్ హెడేక్ అండ్ వామిటింగ్స్. సో హీ వాస్ అన్కాన్షియస్. పిట్యూటరీ అంటే మరి మీకు తెలుసు, ఈ 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు బ్యాక్ సైడ్ బ్రెయిన్కి దీనికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, అక్కడ ఉంటుంది పిట్యూటరీ. అక్కడ 2.7 సెంటీమీటర్ ట్యూమర్ ఉంది. అది మనకు తెలియదు. MRI తీసిన వెంటనే
నా భార్యను చూశాను. నేను చూసిన వెంటనే నేను అనుకున్నాను సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు. అయితే ఒక అమిత్ ఆప్థమాలజిస్ట్ ఒక డాక్టర్ అమిత్ నాగపాల్ అని మంచి ఆయన వచ్చి చెప్పాడు, నైటు దేర్ వాజ్ ఎ ట్యూమర్, ఇట్స్ ప్రెస్సింగ్ ఆన్ ద ఐ అని చెప్పాడు. సో నాకు అర్థమైంది ఏం చేయాలి, చేసేదేం లేదు. 28వ తారీఖున ఎన్ఎంసీ హాస్పిటల్లో ఉన్నాను, 29 ఉన్నాను, 1వ తారీఖు 2వ తారీఖుని నన్ను డిశ్చార్జ్ చేశారు. చేసి 4వ తారీఖుకి ఆపరేషన్ ప్లాన్ చేశారు. అప్పటికే లైఫ్ సేవింగ్ డ్రగ్ ఒకటి ఇచ్చారు. ఇది ఏదో తలపోటు వాంతులని అనుకుని వెళ్ళినటువంటి పరిస్థితిలో ఈ కంటి వెనకాల 2.7 సెంటీమీటర్ ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్ ట్యూమరు ఉన్నదని అంటే అది అప్పటి వరకు కూడా 28వ తారీఖు 27వ తారీఖుని క్రికెట్ ఆడటం జరిగింది, 26వ తారీఖు అవుట్ రీచ్ మినిస్ట్రీకి వెళ్ళడం జరిగింది. ఇలా జరుగుతుంది. ఎప్పటికీ కూడా నాకు తలపోటు కానీ ఐ విజన్లో ఏ ప్రాబ్లం లేదు, బండి 120 స్పీడ్లో నడిపినా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఏమైందని సరే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి పిల్లలు చిన్నోళ్ళు, నా భార్య లౌక్యం తెలియదు, మరి ఎలా జీవిస్తారు వీళ్ళు ఒకవేళ నన్ను తీసుకుంటే అని ప్రార్థన చేసుకున్నాను. పైకి మాత్రం నేను ఇప్పుడు కనపడలేదు. సరే ఈలోగా 4వ తారీఖు ఆపరేషన్ చేస్తే నా భార్య మా ఎన్ఎంసీలో తన ఎన్ఎంసీలో రీజనల్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను నీకు రీజనల్ డైరెక్టర్గా చెప్పట్లేదు, నా బ్రదర్గా చెప్తున్నాను, ఇక్కడ ఆపరేషన్ చేయించొద్దు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి బెంగళూరు తీసుకెళ్ళమన్నారు. మేము 2వ తారీఖు 3వ తారీఖు అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని, అది నేనేం చేయలేదు, నేను ఆ గదిలో అలా పడుకునే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా భార్య, మా బంధువులు, మా అన్నయ్య కొడుకులు, మా అక్క కొడుకులు ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి 10 మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి, ఇదిగో మీ మావయ్యకి మీ బాబాయ్కి ఇలాగ అయింది కాబట్టి నేను బెంగళూరు తీసుకెళ్తున్నానని నా భార్యకి చెప్పడం జరిగింది. టికెట్లు లేవు, బిజినెస్ టికెట్ కొనుక్కొని వెళ్ళాము. 4వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళామండి. అక్కడ 4వ తారీఖు రాత్రి 12 గంటల వరకు టెస్టులు చేశారు. డాక్టర్ అన్నాడు రేపే ఆపరేషన్, రేపు లేకపోతే నెక్స్ట్ వీక్. నాకేం అర్థం కావటం లేదు, ఏం చేయాలి. ఈలోగా మా 2వ అక్క ఇండియా నుంచి, అదే భీమవరం నుంచి వచ్చింది. మా అక్క ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళకముందే నా భార్య ద్వారా ప్రవచన వరం నాకు ఏమొచ్చిందంటే, మబ్బు తొలగిపోయినట్లు నీకున్నటువంటి సమస్యల నుంచి నేను తొలగిస్తాను, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, నా మహిమ కొరకే అన్నాడు. ప్రవచనాలు నాకు రాసుకుంటాం అలవాటు, ప్రవచనాలు నెరవేర్పు వచ్చినప్పుడు రాసుకుంటూ అలవాటు, రికార్డ్ చేసుకుంటుంటా నాకు అలవాటు. కారణం ఏంటంటే నా చిన్ననాటి నుంచి మా అక్కలు 4-3 ప్రవచన వరాలు ఉన్నాయి, మా అమ్మకి ప్రవచన వరం ఉంది, నా భార్యకి కూడా ప్రవచన వరం ఉంది, కాబట్టి నాకు రాసుకుంటూ అలవాటు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నా భార్య అన్నది ఆపరేషన్ చేయించుకుందామండి రేపు అన్నది. నా జీవితంలో ఫస్ట్ టైం ఏమో నా భార్య మాట వింటాం. సాధారణంగా నా భార్య మాట నేను అంత తొందరగా విన్నాం. నిర్ణయం నాదే ముందు నుంచి, అంటే అతిశయం చెప్పటం కాదు, దేవుని పరిశుద్ధ దేవుడు కూడా ఎవరితో అంటాడు, అబ్రాహాంతో వారి మాట అంటాడు. ఆ సందర్భం ఏదైనా ప్రభు అంటే ఎప్పుడు కూడా భార్యని మనం పొగడకూడదు, ప్రేమించేవాళ్ళు ఎప్పుడు కూడా. కానీ తను తీసుకున్న ఆ బోల్డ్ డెసిషన్ బట్టి నేను దేవుణ్ణే స్తుతిస్తున్నాను, ప్రభువు నడిపని నమ్ముతున్నాను. 5వ తారీఖు ఆపరేషన్ అన్నారండి. 4వ తారీఖు మీరు నమ్మరండి, 4వ తారీఖు 12 గంటలకి హాస్పిటల్కి వచ్చాం. 1 గంటకి నాకు స్నానం చేయించారు. అయ్యా ఆ రాత్రి నేను లిఫ్ట్లోకి వెళ్తుంటే మీరు నమ్మరు, ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని ఇక్కడ వరకు జులపాలు పెంచుకొని ఒక కట్టు మాంత్రికుడిలాగా మా లిఫ్ట్లోనే వచ్చారు. లిటరల్లీ ఐ కెన్ సీ ద డెవిల్ ఈజ్ ఫాలోయింగ్ బ్యాక్ ఆఫ్ మీ. నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు వద్దని, కానీ మా 2వ అక్క భార్య లేదు మనం చేయించుకుందాం ఆపరేషన్ అని. సరే ఫైనల్గా రూమ్కి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ప్రభువుకి చెప్పానండి. మార్నింగ్ 9కి నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు. ఇది సింపుల్ ఆపరేషన్ కాదండి, 6 గంటలు చేశారు ఆపరేషన్ నాకు చేశారు, మొత్తం ఇదంతా తీశారు. నేను ఐ వాంట్ టు షో యూ సమ్ పిక్చర్స్. నాకు ఆపరేషన్ చేసిన తర్వాత నా పరిస్థితి అదండి.
ఆపరేషన్ చేసిన తర్వాత నా పరిస్థితి అది. ఈరోజు ఏదో కోట్ కావాలని వేసుకుని వచ్చాను నేను. అయ్యా, నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఏం పేరు అని అడిగాను. నా పేరు సురేష్ బాబు. వయసు ఎంత అని అడిగాను. నీకేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, నీకేమన్నా ఏమంటారు దాన్ని, డైక్లోఫెనాక్ ఎలర్జీ ఏమైనా ఉందా అన్నాడు. ఇదిగో ఇక్కడ రాశారు చూడు అన్నాడు. ఏమండి, అక్కడికి వెళితే అది మరణ ప్రార్థన ఉన్న ప్రదేశం. ఒకటే పాడుకున్నాను నేను. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించు ఆడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించు ఆడవు. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రత్నమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ రత్నమా. వినయము గలవారి తగిన సమయములో ఇచ్చువాడవని. వినయము గలవారి తగిన సమయములో ఇచ్చువాడవని. నీవు వాడు పాత్రని నేను ఉండుటకే నిలచి నీవు వాడు పాత్రనాయ్ నేను నిలిచి ఉండుట వరకు, నీవు వాడు పాత్రనాయ్ నేను నిలిచి ఉండిన అంతం వరకు ఆ పాట పాడుకున్నానండి. ఆ పాట పాడుకున్నాను. తర్వాత నా ఆపరేషన్ జనరల్ అనస్థీషియా, ఇది తెలియదు. 6 గంటల ఆపరేషన్, ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్ ట్యూమర్. ఆయనకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటండి. నేను చెప్తాను ఏంటంటే ఇది మనుషుల వలన జరిగిన కార్యం, డాక్టర్ వలన జరిగిన కార్యము. ఆపరేషన్ 6 గంటలు అయింది. దాన్ని తీసి బయాప్సీ కూడా పంపించారు, టెస్ట్. అయితే మేము వచ్చేసి ముందు బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఈ క్యాన్సర్లోనే, ఈ ట్యూమర్లోనే బెనైన్ కండిషను, మ్యాలిగ్నెంట్ రైట్. ఈ బెనైన్ కండిషన్ అంటే ఇది అంటే ఇది ప్రమాదకరమైనటువంటి ట్యూమరు కాదంటే మరలా వచ్చేది కాదు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్యాన్సరస్ కాదు, మ్యాలిగ్నెంట్ కాదు అంటే ఇది ఈస్ నాట్ ఏ క్యాన్సర్ కాదు. కాబట్టి ఈ ట్యూమర్ని వాళ్ళ డాక్టర్ ఏం చేయాలంటే క్రష్ ఆ ఫోటో చూపిస్తే మీరు కంగారు పడతారని చూపించలేదండి. ఇది నా పరిస్థితి. ఆపరేషన్ థియేటర్లో పడవని ప్లేస్ లేదు, నాకు చేయనటువంటి పరిస్థితి లేదు. నా భార్య, నా పెద్ద కుమారుడు, ఇదిగోండి ఇటువంటి పరిస్థితి 14 రోజులు నేను ఉన్నాను. ఎందుకంటే నాకు ఇలా జరిగిందని చాలామందికి తెలియదు కనుక నేను చెప్తే వినరని ఫోటోలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి మా రెండో అక్క, ఆయన మా అన్నయ్య గారు 4వ బాబు. ఇదండి ఈ విధంగా ఆపరేషన్ జరిగింది. నేను షార్ట్ చేసి చెప్తా ఉన్నాను. ఎదకాల లైవ్ శాఖ ఉన్నారు. నిజంగా ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ అయిన తర్వాత నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు. ఆ రాత్రికాల సమయంలో సైతాన్ నేరుగా నా రూమ్కి వచ్చి నా ప్రాణం తీసుకు లిటరల్లీ ఐ సా హిమ్ హి వాంటెడ్ టు టేక్ టు మీ. ప్రభు నాతో మాట్లాడాడు. నేను 4 దర్శనాలు చూశానండి. ప్రజల ముందు చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రభుని ఒక చూశాను నేను. ఆయన వేసుకున్న వస్త్రాన్ని చూశాను. అంతేకాదు ఇలాగ బార్కెట్ ఇలాగా ఒక ఓసు ఉందండి. ఓసు కనపడుతుంది ఏంటి అని నేను చూస్తే ఇలా తిప్పితే ఒక
ఇక్కడ ఆక్టోపస్ లాగా ఒక బొమ్మ ఉందండి, ఇలాగ స్ప్రెడ్ అయింది. అది దీన్ని తీసి చూపించాడు. ఇదిగో నీకున్న క్షోమ నేను తీసివేశాను. మొత్తం 4 దర్శనాలు చూపించాడు. అది కూడానండి ప్రభువు దూరంగా మారిపోతున్న సమయాల్లో ప్రభు నన్ను ప్రేమించి రక్షించాడు. నాకు 2011-12 సంవత్సరంలోనే 20,000 దినాలు జీతం అని నాకు ప్రభు నన్ను సంపూర్ణ పరిచర్య పిలిచినప్పుడు, ప్రభు నాకున్న జీతాన్ని విడిచిపెట్టి పరిచర్యలు చేయను నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి, చెప్తున్నాను. అంటే 3 నెలలు ఉన్న తర్వాత ప్రభు అంటాడు, ఉద్యోగం కంటే ప్రాణం ముఖ్యం కాదా అన్నాడు ప్రభు. నా భార్యతో మాట్లాడి నాకున్న లోన్ క్లియర్ చేసి, అప్పుడు నేను ఫుల్ టైం పరిచర్యకి వెళ్తున్నాను, అది నీకు ఇష్టమా కాదా అని నా భార్యతో మాట్లాడటం జరిగింది. అదే సమయంలో నా భార్య కంపెనీ అకామిడేషన్ ఇచ్చారు. ఆనాటి నుంచి నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం నన్ను బ్రతికించింది, నన్ను సజీవుల్లోకి ఉంచింది నా రక్షకుడైన యేసయ్య మాత్రమే. నా రక్షకుడైన యేసయ్య మాత్రమే. నేను అంటాను, మనం అందరం సేవకులము, మనం అందరం ఆయన బిడ్డలమేనండి. కానీ ప్రభు అంటాడు, నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణిస్తాను. ప్రభు నన్ను కరుణించి నాకు మరణం నుండి జీవంలోనికి నడిపించాడండి. నేను చూస్తూ ఉన్నానండి. ఆ రోజు ఐసీలో పెట్టిన తర్వాత నా ప్రక్కనే 7 ఎమర్జెన్సీ కేసులండి. 7 ఎమర్జెన్సీకి బ్లూ కోట్లు 2. బ్రతికినోడు ఎవరు లేడు, నేను బ్రతికినోడు ఎవరు లేడు. లిటరల్గా నేను చూస్తూ ఉన్నాను. అది మరణ ప్రాంతం ఉన్న ప్రదేశం. ప్రభు ఆ గొప్ప వెలుగులో యేసయ్య మహిమ అయిపోదు. దేవునికి మహిమ. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసు. 4వ దర్శనం ఒక చెప్తాను చెప్తుంది. ఇదిగో ప్రజలు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారి జీవితం నా జీవితం అనుకుంటా వెళ్తూ ఉన్నారు. కానీ ఒక చోటకి వెళ్ళేటప్పటికి పడిపోతున్నారు. అంచులో ఏది పడిపోతున్నారని చూస్తే అగాధమండి, అగ్నిగుండము, కోట్ల కొలది మనుషులు నరకంలో పడిపోతున్నారు. ప్రభు నాకు ఇచ్చిన భావిస్తాను. ప్రభు నాకు చేయాల్సిన పని నాకు ఇంకో దర్శనం ఇచ్చాడు. కాబట్టి చెప్పటం కంటే నా విశ్వాస వరకు కూడా ప్రభు కొరకు నేను జీవించాలని ఆశ. ఈరోజు నేను సజీవుడ లెక్కలలో ఉన్నానంటే అది నా యేసయ్య కృపనండి. కేవలం ఇది చెప్పడానికే మిమ్మల్ని అందరినీ పిలిచి నేను కృతజ్ఞత కూడికి పెట్టానండి. దేవుని సేవకులని మీరందరూ దుబాయ్లో నాది ఒక ఆలోచన ఇచ్చాడండి. మనమందరం ఎవరు ఎప్పుడు అనుకోలేదు, ఎవరు కూడా ఏమనుకోలేదు. సంఘాల్లో ఉన్న వారి విశ్వాసులు కూడా ఎవరు ఏమనుకోలేదు. నీ సంఘం నా సంఘం అనుకునే భేదాలు తప్ప. కానీ మరి దేవుని ఇష్టమైతే సంవత్సరానికి ఒకసారి యుఏలో ఉన్న వాళ్ళందరూ సంఘాలన్నీ కలుసుకుని ఒక చోట కూర్చుని ప్రభు సన్నిధిలో ఆనందించాలనేటువంటి ఆశ నాకున్నది. ప్రభు చిత్తమైతే నేను దాని కొరకు ప్రయాసపడతాను. మీ అందరి సహకారాలతో మనం ఎక్కడున్నాము, ఎప్పుడు ఉంటాము, ఎక్కడికి వెళ్తామో తెలియదు. మీరు విశ్వాసాలు గమనించాల్సింది, సేవకుని మనసు ఉంటుందండి. సేవకుని పడే కష్టము, సేవకుని పడే సమస్య మీకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తారు, విశ్వాసుల కొరకు స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. దుష్టుడు ఏదో విధంగా సేవకుని పడగొట్టాలి, సేవకుని కుటుంబాన్ని పడగొట్టాలి, అసమాధానం తీసుకురావాలి, అనారోగ్యం తీసుకురావాలి, కుటుంబాల్లో శోధన తీసుకురావాలి. ఇది వారి యొక్క సేవలకు పుట్టుపడటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరందరూ చేయాల్సింది ఒకటి, మీ సంఘాల్లో మీ సేవకుల కొరకు నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థన చేయండి. తప్పకుండా చేయండి. అది మీ సేవకుని క్షేమం, మీకు క్షేమం. అయ్యా, నా జీవితంలో ప్రభు చేసిన ఈ మేలుని, ప్రభు నన్ను బ్రతికించాడు, ప్రభు నన్ను మరణానికి జీవనంలోకి నడిపించాడు. ఈ సాక్ష్యం చెప్పడానికే నేను కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నాను. మరి సాక్ష్యం ద్వారా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా నా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో పెట్టిన వెంటనే నాకు అసలు ఏమీ కనపట్లేదు, నడవటానికి రావట్లేదు. ఆపరేషన్ ఏమిటంటే ఈ ఎన్ఎంసీ హాస్పిటల్లో డాక్టర్స్ అంటున్నారు, నా భార్య డాక్టర్, నీ భర్త మాట్లాడుతున్నాడా, నీ భర్త నడుస్తున్నాడా, నీ భర్తకు చూపు ఉందా, నీ భర్త అసలు ఎలా ఉన్నాడో, పక్షవాతం వచ్చిందా అని అడుగుతూ ఉన్నాడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మనుషుల వలన జరిగిన కార్యము కాదండి, దేవుని వలన జరిగిన. ఇది నా కారు నేను నడుపుకుని నేను దేవుని ఆరాధనకు వచ్చానండి. ఇది నా అందరూ ఆరాధనకు ఎందుకు చెప్తానంటే హృదయంలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము
ఇది కేవలం మనుషుల వల్ల కలిగి కాదు, ప్రభువే నన్ను బ్రతికించాడు. అట్టి మరణం నుంచి జీవంలోనికి నడిపించిన నా